హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. ఇక మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచుతో వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. భారీగా హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహతంగ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు హిమాచల్లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి అని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటుంటారు. ఇక సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలోని విపరీతంగా మంచు కురుస్తుంది. సిమ్లాలోని రిడ్జ్ మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.